భారత విమానయాన రంగంలో ఓ కొత్త శకం మొదలవుతోందండి. దీనికి నాంది పలికింది వింగ్స్ ఇండియా 2026. ఇదేదో మామూలు ఈవెంట్ అనుకుంటే పొరపాటే. ఏవియేషన్ రంగంలో ఒక పెద్ద సూపర్ పవర్గా మారాలన్న మన దేశ కలలకు ఇదొక నిలువుటద్దం లాంటిది. అసలు ఇంతకాలం ప్రయాణికులను తీసుకెళ్లే దేశంగా ఉన్న మనం ఇప్పుడు ఏకంగా విమానాల్నే తయారుచేసే దేశంగా ఎలా మారుతున్నామో ఆ కథేంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. 30 కోట్లు, అక్షరాల 30 కోట్లు. 2030 కల్లా మన దేశంలో దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య ఇది. ఊహించండి, ఎంత పెద్ద నంబరో! మన మధ్యతరగతి పెరగడం, చిన్న చిన్న ఊళ్లకు కూడా ఫ్లైట్లు వెళ్లడం, ఇవన్నీ దీనికి కారణం. అయితే ఇంతమంది ప్రయాణికులను సేఫ్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయడమంటే మాటలా? ఇది చాలా పెద్ద సవాల్ కదూ! సో ఈ పెద్ద సవాల్నే ఒక అవకాశంగా మార్చుకోవాలని ఇండియా డిసైడ్ అయింది. దానికోసం ఒక ఫండమెంటల్ షిఫ్ట్ తీసుకుంటోంది. అదేంటంటే, ఇప్పటిదాకా విమానాలను కొనే దేశంగా ఉన్న మనం ఇకపై వాటిని తయారు చేసే దేశంగా మారబోతున్నాం. కొనుగోలుదారుడు నుండి నిర్మాతగా. ఇదే మన ఇవాల్టి విశ్లేషణకు మెయిన్ పాయింట్. ఈ జర్నీ ఎలా సాగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. మరి ఈ ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ముందు మన దగ్గరున్న సదుపాయాలు బాగుండాలి కదా. అంటే రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఫ్లైట్లను హ్యాండిల్ చెయ్యాలంటే మన ఆకాశాన్ని ఒక డిజిటల్ సూపర్ హైవేగా మార్చాలి. అదెలాగో చూద్దాం. 15,000 కోట్లు. ఈ ఆధునీకరణ కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే మన ఏఏఐ, పెడుతున్న ఖర్చు ఇది. మన ఎయిర్పోర్ట్లను మేనేజ్ చేసేది ఈ సంస్థే. ఇంత పెద్ద మొత్తం పెట్టడం ఏవియేషన్ సెక్టర్లో ఒక హిస్టారిక్ మూవ్ అనే చెప్పాలి. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ 15,000 కోట్లు ఎక్కడ్నుంచొస్తున్నాయి? గవర్నమెంట్ ఇస్తోందా, లేక అప్పు చేస్తున్నారా? అదేం లేదు. దీన్నే ఇంటర్నల్ అక్రూవల్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏఐఐ తన సొంత సంపాదనతోనే ఈ మొత్తం ఖర్చు చేస్తోంది. అంటే మన ఏవియేషన్ సెక్టార్ ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో, సెల్ఫ్ సఫిషియెంట్గా ఎలా ఎదుగుతోందో దీని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మన ఊరిలోని చిన్న చిన్న గల్లీ రోడ్లను తీసేసి దాని ప్లేస్లో ఒక స్మార్ట్ ఎక్స్‌ప్రెస్ వే కట్టినట్టు అన్నమాట. ఇంతకుముందు మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంతా కింద భూమి మీద ఉన్న రాడార్ల మీద డిపెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. మన ఐస్రో డెవలప్ చేసిన గగన్ లాంటి శాటిలైట్ బేస్డ్ సిస్టమ్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే ఆటోమేషన్, ఇలాంటి వాటివైపు మనం వెళ్తున్నాం. దీనివల్ల లాభమేంటంటే మన ఆకాశంలో ఒకేసారి ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ ఇంకా సేఫ్గా ప్రయాణించొచ్చు. సరే, డిజిటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతోంది. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీలో రెండో ముఖ్యమైన పిల్లర్ దగ్గరకు వచ్చాం. అదేంటంటే, గ్లోబల్ కంపెనీలతో పార్ట్నర్షిప్స్లు పెట్టుకుని మన దగ్గరే ఇండస్ట్రియల్ కెపాసిటీని పెంచుకోవడం. ఈ వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ డీల్స్ జరిగాయండి. ఉదాహరణకు అదానీ డిఫెన్స్ బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ కంపెనీతో టైఅప్ అయింది. అలాగే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రష్యాకు చెందిన యుఏసీతో చేతులు కలిపింది. ఈ డీల్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, మనం ఇకపై విమానాలను దిగుమతి చేసుకోవటం కాదు, ఇక్కడే మన దేశంలోనే వాటిని తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని క్లియర్గా చూపిస్తున్నాయి. మనం ఈ అదానీ ఎంబ్రేయర్ పార్ట్నర్షిప్ను కొంచెం డీప్గా చూద్దాం. ఇది ఏదో విడి భాగాలను తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసే ఫ్యాక్టరీ మాత్రమే కాదు, అంతకు మించి ఇది ఒక కంప్లీట్ ఈకోసిస్టమ్ను క్రియేట్ చేయడం లాంటిది. అంటే విమానాల తయారీ దగ్గర్నుంచి వాటికి కావాల్సిన విడి భాగాల సప్లై చైన్, రిపేర్లు, మెయింటెనెన్స్, చివరికి పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వడం వరకు అన్నీ ఇక్కడే మన ఇండియాలోనే జరుగుతాయి. ఇది కదా అసలైన ఆత్మనిర్భరత అంటే. ఓకే, ఫౌండేషన్ వేసాం, పార్ట్నర్షిప్లు సెట్ చేసుకున్నాం. మరి రిజల్ట్స్ ఏంటి? ఈ కొత్త స్ట్రాటజీ వల్ల మనకొస్తున్న అసలైన ఫలితాలేంటో చూద్దాం. గర్వంగా చెప్పుకోగలం మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే హిందుస్థాన్ 228. 19 మంది కూర్చోగల ఈ చిన్న విమానం మన ప్రాంతీయ విమానయానంలో ఒక వర్క్ హార్స్ లాంటిది. ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ కింద దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వడంలో దీనిది చాలా కీలక పాత్ర. అంతేకాదు, ఇది మల్టీ టాలెంటెడ్ కూడా. కేవలం ప్యాసింజర్ ఫ్లైట్గానే కాదు, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్గా, కార్గో ఫ్లైట్గా కూడా మారిపోతుంది. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా పెద్ద స్టోరీ చెప్తోంది. మనందరికీ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తెలుసు. దశాబ్దాలుగా మన డిఫెన్స్ సెక్టార్కు వెన్నెముక లాంటిది. కానీ ఇప్పుడు హెచ్ఏఎల్
తన ఫోకస్ను భారీగా మారుస్తోంది. కమర్షియల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన రంగం వైపు గట్టిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తన మొత్తం బిజినెస్లో కేవలం 6% ఉన్న సివిల్ ఏవియేషన్ వాటాను ఏకంగా 25% పెంచాలనే టార్గెట్ పెట్టుకుంది. ఇదొక మామూలు మార్పు కాదు, ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్. ఇది విదేశీ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతుంది. ఈ ఒక్క మాట చాలు టైమ్ టూత్ టెక్నాలజీస్ అనే మన ఇండియన్ కంపెనీ సాధించిన విజయం ఎంత పెద్దదో చెప్పడానికి. వాళ్ళేం చేశారంటే విమానాల్లో ఉండే ప్యాసింజర్ సీట్లను మన దేశంలోనే తయారు చేసి మన డీజీసీఏ నుంచి సర్టిఫికేషన్ కూడా పొందారు. మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, ఇంతకాలం మనం ఫ్లైట్లోని ఒక సీటు కోసం కూడా వేరే దేశాల మీద ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చిన్నదే అయినా ఇది చాలా పెద్ద మార్పుకు సంకేతం. సరే, ఇప్పుడు దాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే మనకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. కొనుగోలుదారుని నుంచి నిర్మాతగా మనం ఎలా మారుతున్నామో ఫైనల్గా ఒకసారి చూద్దాం. చూడండి, మన ఏవియేషన్ జర్నీని ఈ టైమ్ లైన్ 3 సింపుల్ స్టెప్స్లో చూపిస్తోంది. గతం మనం కేవలం బయర్లం, అంటే విమానాలను కొనుక్కునేవాళ్లం. ప్రస్తుతం మనం పార్ట్నర్లం, గ్లోబల్ కంపెనీలతో కలిసి మన దగ్గరే విమానాలను తయారు చేస్తున్నాం. మరి భవిష్యత్తులో మనం బిల్డర్లమవుతాం, అంటే మన సొంత విమానాలను మనమే డిజైన్ చేసి తయారు చేసి ప్రపంచానికి అమ్ముతాం. అది మన టార్గెట్. సో ఫైనల్గా ఒక ప్రశ్న. మన దేశం తన సొంత రెక్కలను తయారు చేసుకుని ఎగురుతున్న ఈ సమయంలో గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్ను ఇది ఎలా మార్చేయబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.